నా పేరు విశ్వనాథరాజు అండి. నేను ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అయితే సుమారు 18 సంవత్సరాల క్రితం ఇక్కడ నేను ఒక ఉద్యానవన రైతుగా అంటే హార్టికల్చర్ ఫార్మర్గా మొదలుపెట్టి అనేక ప్రయోగాలు చేసుకుంటూ అంటే హార్టికల్చర్లో ఈజీ ప్లాంటర్ అనేటువంటి ఒక చిన్న హ్యాండ్ టూల్ తయారు చేయడం దగ్గర నుంచి టమాటా మొక్క తనంతట తానుగా 8 ఫీట్లు పెరిగేలాగా డీప్ టెలిఫోనిక్ అనే మరొక నూతన విధానాన్ని, అలాగే బకెట్ ఫార్మింగ్ అని, అంటే హార్టికల్చర్లో నా ప్రయత్నం ఎప్పుడూ కూడా హౌ టు రెడ్యూస్ మ్యాన్ పవర్ ఇన్ సిస్టమ్, అంటే మన యొక్క ఈరోజు లభ్యత లేనిదే మనుషులు కాబట్టి వాళ్ళని ఎలా తగ్గించుకోవాలని అనేక ప్రయోగాలు చేస్తూ వస్తూ ఉన్నాను. ఇదే క్రమంలో నేను సుమారుగా 5 సంవత్సరాల క్రితం ఆక్వాఫోనిక్స్ అంటే అల్ట్రా హై డెన్సిటీలో చేపలు పెంచుకోవటం, చేపల వ్యర్థాలతో కూరగాయలు పెంచడం అనేటువంటి ఒక నూతన ప్రయోగాన్ని ప్రారంభించి, ప్రయోగం అంటే ఏదో నేను డెవలప్ చేస్తున్నది కాదు, విదేశాల్లో ఫాలో అవుతున్న దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ ఇక్కడ మనం న్యాచురల్గా మనకున్నటువంటి అవకాశాలతో ఎలా చేయొచ్చు అని ప్రారంభించి చేయడం జరిగింది. కానీ ఆక్వాఫోనిక్స్ ఏంటంటే మనకి కొంచెం కమర్షియల్గా అంత వైబిలిటీ కనిపించలేదు. కారణం ఏంటంటే ఆక్వాఫోనిక్స్లో ప్రధానంగా 4 విధానాలు ఫాలో అవుతాం మొక్కలు పెంచడానికి. అందులో మొట్టమొదటిది గ్రావెల్ బెడ్ అంటాం, అంటే ఒక తొట్టి లాంటిది తయారు చేసుకుని అందులో పూర్తిగా కంకర నింపి కంకరలో మొక్కలు పెట్టి పెంచడం అనేది. రెండోది డీడబ్ల్యూసీ ఈజ్ కాల్డ్ డీప్ వాటర్ కల్చర్, అంటే ఒక తొట్టెలో నీటిని పూర్తిగా నింపి దాని మీద ఫ్లోటింగ్ రాఫ్ట్స్ పెట్టుకుని ఆ రాఫ్ట్స్లోనే మన ఆకుకూరలన్నీ పెంచుకోవడానికి. అలాగే ఎన్ఎఫ్టీ అంటే న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నాలజీ అనేటువంటిది మరో టెక్నాలజీ. అలాగే వర్టికల్ గార్డెన్. ఈ అన్ని రకాల విధానాలతోటి కూడా మనం మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ సాయిల్లెస్ కల్టివేషన్ తయారు చేయడానికి అయ్యేటువంటి స్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ ఉండటం వల్ల, దాని నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్కి మనకు ప్రీమియం మార్కెట్ లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఆపు చేయడంతో పాటుగా ఎట్ ద సేమ్ టైం ఇళ్లల్లో పెంచుకోవడానికి వీలుగా, అంటే ఏంటంటే మన ఇంట్లో మన టెర్రస్ పైనో మన బిల్డింగ్ పైనో మన వాకిట్లోనో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జస్ట్ 2 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు, అంటే 6.5 అడుగులు పొడవు 3.5 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఒక చిన్న తొట్టెలో సునాయాసంగా 30 కేజీలు చేపలను పెంచుకుంటూ చేపల వ్యర్థాలతో కూరగాయలు పెంచడం. ఇదేంటంటే పూర్తిగా 100% ఆర్గానిక్, మన ఇంటిలో మన దగ్గర మనం పెంచుకున్నటువంటి కూరగాయలని పైగా అప్పటికప్పుడు తెంపుకుని మనం కూర వండుకోవడానికి అవకాశం ఉన్నది. పైగా మన ఇంటిలో ఉన్న చేపను మనం వారానికో చేపను తింటూ పోయినా కానీ హ్యాపీగా అది మనకి అన్ని రోజులు కూడా అందుబాటులో అటు నాన్ వెజ్ ఇటు వెజ్ అన్నీ కూడా లభ్యమవుతాయి అనే ఉద్దేశంతో హోమ్ ఆక్వాఫోనిక్ యూనిట్ అనేది తయారు చేయడం జరిగింది. అది చాలా ఈజీగా ఎవరైనా ఆపరేట్ చేసుకోవడానికి వీలుగా ఇంట్లో తమకు కావలసిన పంటలను పండించుకోవడానికి అనువుగానే ఉంటుంది. బట్ డెఫినెట్గా అది కొంచెం మామూలు కూరగాయలతో పోల్చుకున్నప్పుడు ఖరీదు ఎక్కువ ఉంటుంది. కానీ ఖరీదు ఒకటే కాదు కదా, మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. ఆ ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళకి అది చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఇది మరో కొత్త టెక్నాలజీ అండి. దీన్నే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. అంటే దీంట్లో మొదటి అక్షరాలని ఆర్ఏఎస్ అంటాం, ర్యాస్ అని పిలుస్తారు. ఇది కూడా విదేశాల్లో గత 30-40 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మన భారతదేశానికి ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ. అదృష్టవస్తు దాన్ని తీసుకొచ్చి మన తెలంగాణలో ఇక్కడ నేను చేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు కలిగింది. దాన్నే చేసుకుంటూ వస్తున్నాను. ఇకపోతే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ అంటే ఏంటి అని చెప్పుకుందాం. మనం అనేక వేల సంవత్సరాల నుంచి కూడా చేపలను తినడం అనేది మనిషికి అలవాటు ఉంది. దాన్ని వేటాడి తినేవాడు. కాలక్రమంలో కొంతకాలం తర్వాత దాన్ని ఆ చేపల్ని గుంటలు తీసి, అంటే చెరువులు తవ్వి చెరువుల్లో వేసి పెంచుకోవడం అనేది మన తాతల నాటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల నుంచి కల్టివేషన్ అనేటువంటి విధానం వచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ టెక్నాలజీలో ఉన్నది ఏంటంటే అతి తక్కువ ఏరియాలో అతి తక్కువ నీటితో, ఎక్కడైతే నాకు నీరు లేదని భయపడతామో ఆ ప్లేస్లో కూడా సునాయాసంగా మన దగ్గర 1 అంగుళం వాటర్ వచ్చే బోరు ఉంటే సునాయాసంగా 1 ఎకరంలో చేపలను పెంచుకోవచ్చు. అయితే సాధారణ పద్ధతిలో ఎకరానికి 2 నుంచి 3 టన్నుల కన్నా ఎక్కువ తీయలేని పరిస్థితిలోంచి ఈ విధానంలో 1 ఎకరంలోనే సునాయాసంగా 300 టన్నులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే నేను చేస్తున్నది ఇది పావు ఎకరాలో నాకు సునాయాసంగా 70 టన్నులు సంవత్సరానికి ఇందులోంచి దిగుబడి వస్తుంది. ఇకపోతే దిగుబడి రావటం ఒక్కటే ప్రధానం కాదండి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు వరకు చేపలను పెంచే విధానాల్లో మనకు తెలిసినవి, ఒకటి చెరువులు తీసి చెరువుల్లో పెంచడం, లేదు కేజ్ కల్చర్ అని చెప్పేసి, అంటే పెద్ద నీటి వనరులు ఉన్న ప్లేసుల్లో వల లాంటిది, అంటే నెట్ లాంటిది కేజీ కింద క్రియేట్ చేసుకుని అందులో చేపలు పెంచుకోవడం రెండో విధానం. ఇక మూడో విధానం రేస్ వేస్, ఎక్కడైతే విరివిగా నీరు వెళ్ళిపోతూ ఉంటుందో అక్కడ రేస్ వేస్ అనేటువంటి మరొక నూతన విధానంలో పెంచుకోవడం. ఇక 4వది మనం వింటున్నాం ఈ మధ్యన కాలంలో ఏదో కొత్తగా ఐపాట్ అనేది. ఇలా రకరకాల టెక్నాలజీస్ వచ్చినప్పటికీ కూడా ప్రతి దానిలోని కూడా ఈ చేప విడుదల చేసిన మలమూత్రాలు ఆ చెరువులోనే సెటిల్ అయి ఉంటున్నాయి. ఆ మలమూత్రాలు అక్కడ సెటిల్ అయిన తర్వాత నెమ్మదిగా అది డీకంపోజ్ అవటం,
దాంట్లోంచి రకరకాల గ్యాసెస్ రిలీజ్ అవ్వటం, అమోనియా ఫేక్స్ పెరిగిపోవటం. అమోనియా అనేది ఎప్పుడు కూడా మనకి డెఫినెట్గా హార్మ్ఫుల్ ఎనీ లైవ్ ఆర్గానిజం కంటే, అది మొక్కలకు పనికొస్తుంది తప్ప మనుషులకు పనికిరాదు. ఈ విధానాలన్నిటి వల్ల అక్కడ పోతున్న నష్టాన్ని అంతటినీ కూడా ఇక్కడ ఒక ప్రాపర్ వేలో, సరైన విధానంలో దీన్ని ప్యూరిఫై చేస్తూ మనం కల్టివేట్ చేసుకునే విధానం. దీనివల్ల ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా చేసేదానికి 100 రెట్లు అంటే 100% అధికంగా దాంట్లో మనం స్టాకింగ్ చేసి కూడా ఇంత సునాయాసంగా పెంచగలుగుతున్నాం. ఇకపోతే ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఆలోచిద్దాం ఒకసారి. ఇంత అధిక సాంద్రతలు అంటే ఇందాక చెరువులో మనకి చేపలు ఉండటం వల్ల అవి వదిలిన మలమూత్రాదులన్నీ చెరువులో ఉండిపోవటం వల్ల పొల్యూషన్ జరుగుతుంది అని చెప్పాను. కానీ దానికి 100 రెట్లు ఎక్కువ డెన్సిటీతో మనం ఇక్కడ పెట్టినప్పుడు ఇందులోంచి వచ్చేటువంటి ఆ వేస్టేజ్ అనేది మరింత ఎక్కువ ఉంటుంది, మరింత ఎక్కువగా మలమూత్రాలు రిలీజ్ అవుతాయి. దానికోసం దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ అత్యధిక సాంద్రతలో చేపలను పెంచుకుంటూ చేపల యొక్క వ్యర్థాలు అంటే మలాన్ని మూత్రాన్ని కూడా ప్రాపర్గా ప్రతి క్షణం అక్కడి నుంచి బయటకు తీసి దాన్ని క్లియర్ కట్గా ఫిల్టరేషన్ చేసుకుని మనం చేపలను పెంచుకుంటాం. అయితే మలమూత్రాలు తీయటం అనేది అంత ఈజీ ఏమీ కాదు. ఉదాహరణకి మలాన్ని తీయటం కోసం నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి డ్రమ్ ఫిల్టర్ అనేటువంటి ఒక చిన్న ఫిల్టర్ ఉంది. ఈ ఫిల్టర్ ద్వారా ఏమవుతుందంటే మనకి నీటిలో ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ అంతా కూడా అంటే ఈ చేపలు వదిలినటువంటి ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు చేప తినగా మిగిలిన ఏదైనా అన్ఈటెన్ ఫుడ్ అంటే తినని పదార్థం ఏదైనా ఉందో అదంతా కూడా ప్రతి క్షణం అక్కడి నుంచి మన డ్రమ్ ఫిల్టర్లోకి వెళ్ళటం. ఆ డ్రమ్ ఫిల్టర్లో ఆ సాలిడ్స్ అన్నీ ఆగిపోయి ఓన్లీ సాలిడ్స్ లేనటువంటి నీరు మాత్రం డ్రమ్ ఫిల్టర్లోంచి ముందుకు మూవ్ అయ్యి వెళ్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అమోనియా అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అంటే ముఖ్యంగా చేపల యొక్క మూత్రం నుంచి దాంతోపాటు ఈ మిగిలిపోయినటువంటి ఫీడ్ నుంచి వీటి నుంచి కూడా అమోనియా అనేది జనరేట్ అవుతుంది. ఈ అమోనియా మాత్రం అక్కడి నుంచి ముందుకు మూవ్ అవుతుంది. మూవ్ అయినటువంటి అమోనియాని మనం బయోఫిల్టర్ అనేటువంటి ఒక ప్రాపర్ ఫిల్టర్ ద్వారా ఈ బయోఫిల్టర్ను ఉపయోగించడం వల్ల, బయోఫిల్టర్ అంటే అదేదో అద్భుతం కాదు, మెకానిజం అంతకన్నా కాదు, జస్ట్ బయో సర్ఫేస్ ఏరియాని క్రియేట్ చేసేటువంటి బయో బాల్స్ కానీ, బయో చిప్స్ కానీ, బయో రింగ్స్ కానీ ఈ రకరకాల మీడియాని అక్కడ పెట్టి మనం ఆ మీడియా మీద ఈ బ్యాక్టీరియా కూర్చోవడానికి అనువైనటువంటి ప్లేస్ని ఇవ్వడంతో పాటుగా ఆ బ్యాక్టీరియా పెరగటానికి కావాల్సిన అంటే ఫుడ్, దానికి కావాల్సిన ఆహారం మన చేపలు వేసిన వ్యర్థాల ద్వారా అందుతుంది. కానీ దానికి కావాల్సిన ఆక్సిజన్ అంటే దానికి కావాల్సినటువంటి ప్రాణవాయువును మాత్రం కింద నుంచి మనం రూట్ బ్లోయర్స్ ద్వారా ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి ఎయిరేషన్ అంతా కూడా అక్కడ ఇవ్వడం చేస్తాం. ఎప్పుడైతే ఇవి రెండింటిని మనం కోఆర్డినేట్ చేస్తున్నామో, ఎప్పుడైతే మలమూత్రాలని సఫిషియెంట్గా మనం బయటికి తీయగలుగుతున్నామో, ఫ్రెష్ వాటర్ మనకి ఇందులోకి రావడానికి వల్ల ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అంటే నేను పెంచే చేపకు నేను ముందే ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏమనంటే నీకు కావలసిన అన్ని వాతావరణాలని నేను రెడీ చేసి పెడతాను, నీకు కావలసిన ఆహారాన్ని నేను సమయానుకూలంగా అందజేస్తాను, నీకు కావలసిన వేడిని అంటే నీటిలో ముఖ్యంగా చేపలు పెంచేటప్పుడు ఇది కూడా ప్రధానమైందండి. చేపకి కావలసిన వాటర్ టెంపరేచర్ అంటే అక్కడ ఉండవలసిన టెంపరేచర్ 29 degrees టెంపరేచర్ ఈజ్ ద వెరీ బెస్ట్ టెంపరేచర్. కానీ ఆ 29 degrees ట్రెడిషనల్ మెథడ్లో మనం చెరువుల్లోనో లేదా కేజ్ కల్చర్లోనో చేసినప్పుడు టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి మనకు అవకాశం లేదు. అందువల్లే అక్కడ వింటర్లో అంటే శీతాకాలం చలి పెరిగిపోయినప్పుడు చేపల ఎదుగుదల ఆగిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే వేసవికాలంలో ఎండల తీవ్రత బాగా పెరిగినప్పుడు ఆ టెంపరేచర్ పెరగటం వల్ల చేపలు చనిపోవటాన్ని కూడా మనం గమనిస్తాం. కానీ ఈ విధానంలో ఏంటంటే మనం ఒక రూఫ్ కింద కల్టివేట్ చేస్తున్నాం, పూర్తిగా ఒక షెడ్ నిర్మించుకుని ఆ షెడ్ లోపలే కల్టివేట్ చేస్తున్నాం. కాబట్టి ఇటు టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి, బయట ఉన్న వాతావరణ పరిస్థితులు లోపలికి రాకుండా ఉండటానికి, అలాగే ఇక్కడ ఈ చేపకు కావాల్సినటువంటి ప్రాపర్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేయటం అంటే డివో లెవెల్ అంటాం, దీన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని పిలుస్తారు. ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ఆక్సిజన్ మనం అక్కడ ప్రొవైడ్ చేయడానికి ఇన్ని అవకాశాలు మనం కలగజేస్తూ చేపకు చేసిన ప్రామిస్ ఏదైతే నీకు అనుకూలమైన వాతావరణం, సరిపడినంత ఆహారం, అక్కడ ఏ విధమైనటువంటి pH ఫ్లక్చువేషన్స్ లేకుండా, అమోనియా ఫేక్స్ పెరగకుండా నీకు అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటానని ఒక ప్రామిస్ దానికి ఏదైతే చేస్తున్నానో ఇది చేయటం వల్ల మనకి పొరపాటును కూడా చేప ఎదుగుదలలో ఏ విధమైన జాప్యం ఉండదు. ట్రెడిషనల్ మెథడ్తో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా 25 to 30% స్పీడ్ గ్రోత్ను కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి. ఈ అత్యధిక సాంద్రతలో చేసుకోవడంతో పాటు ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో మలాన్ని తీయటానికి, అలాగే లిక్విడ్ వేస్ట్ అంటే ఏదైతే మూత్రాన్ని తీయటానికి ఒక అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. కానీ ఈ చేపకి ఏ విధమైన వ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ చేపకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడంతో పాటు
ఏ డిసీజ్ అంటే ఏ విధమైనటువంటి రోగము రాకుండా, రోగం దేనివల్ల వస్తుంది? కంటామినెంట్ వేస్ట్ అంటే ఏదైతే నేచర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు, అందులో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియాలు ఉంటాయి, ఆ బ్యాక్టీరియా అటాక్ అవడం వల్ల మాత్రమే ఒక చేపకి వ్యాధి వస్తుంది. ఈ బ్యాక్టీరియాలు అటాక్ అవ్వకుండా ఉండటం కోసం ట్రెడిషనల్ మెథడ్లో అయితే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎకరం పొలంలో 1,000,000 లీటర్ల నీళ్లతో ఉంటుంది ఒక ఎకరం అంటే. అంటే 1,000,000 లీటర్ల కాలిక్యులేషన్ ఏంటంటే ఒక ఎకరం అంటే 4,000 చదరపు మీటర్లు. జనరల్గా ఫిష్ పాండ్ అనేది డెప్త్ 2.5 మీటర్ నుంచి 3 మీటర్ వరకు మెయింటైన్ చేస్తాం. 4,000 ఇంటూ 2.5 మీటర్స్ అనుకున్నప్పుడు 10,000 క్యూబిక్ మీటర్స్ ఏరియా, అంటే 1,000,000 లీటర్ల నీళ్ల సముదాయంలో మనం అక్కడ 3,000 చేపలు పెంచుతూ ఉంటే అదే 3,000 చేపలని ఇక్కడ తీసుకొచ్చి కేవలం 50,000 లీటర్ల నీళ్ళలో అంటే 0.5% ఆఫ్ వాటర్లోనే మనం హ్యాపీగా గ్రో చేయగలుగుతున్నాం. ఎందుకు చేయగలుగుతున్నాం? ఆ చేపకు కావాల్సిన అన్ని రకాల ప్రొవిజన్స్ కూడా మనం అక్కడ చేస్తున్నాం. దీన్ని ఈ కంటామినెంట్ల వేస్ట్ని రిమూవ్ చేయడానికి మనం చేస్తున్నది ఏంటంటే ఓజోన్ ఉపయోగిస్తాం. ఓజోన్ ఈజ్ కాల్డ్ O3. O3 అనేది దాన్ని పెంచడం కోసం మన దగ్గర ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి. అంటే నేచర్లో ఉన్నటువంటి గాలిలోంచి 93.5% ప్యూర్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ ప్రొడ్యూస్ అయినటువంటి ఆక్సిజన్ అంతా కూడా ఓజోన్ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఓజోన్ జనరేటర్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ ఓజోన్ మొత్తం అంటే ఈ O2 కాస్త O3గా కన్వర్ట్ అయ్యి ఆ O3 మన సిస్టంలోకి వస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే O3 అనేది ఎనీ లైవ్ ఆర్గానిజంకి అది హార్మ్ఫుల్. అంటే ఆఖరికే ఆ నీళ్లు డైరెక్ట్గా మన చేపల ట్యాంకులోకి వస్తే చేపకు కూడా ప్రమాదకరమే. కానీ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త, మన డ్రమ్ములో ఫిల్టరేషన్ అయిన తర్వాత వాటర్ బయటికి రాగానే అక్కడ ఈ ఓజోన్ ఆపరేట్ చేయడం వల్ల డ్రమ్ములోంచి స్కిప్ అయినటువంటి బిలో 60 మైక్రాన్ సాలిడ్స్ ఏమైనా ఉంటే అవి మళ్ళీ రీఎక్యుములేట్ అయ్యి బిగ్ సాలిడ్స్గా మారడంతో పాటు ఆ తర్వాత మనం ఏర్పాటు చేసినటువంటి సెడిమెంటేషన్ ఫిల్టర్లో ఆగిపోతుంది. దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తాన్ని, ఏదైతే అటాక్ అయినటువంటి బ్యాక్టీరియా ఉందో అది మొత్తం కూడా అక్కడ కిల్ అయిపోయి ప్యూరిఫైడ్ వాటర్, అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే మనం కిన్లే వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం సార్ 20 రూపాయలు పెట్టి, ఆ వాటర్ బాటిల్ కూడా ఆ వాటర్ని ట్రీట్ చేస్తుంది ఓజోన్ అండ్ యూవీ. అవి రెండింటిని ఇక్కడ కూడా మనం చేస్తున్నాం. అయితే ఇదే సాధారణ చెరువులో చేయాలంటే ఎకరంలో ఉన్న 1,000,000 లీటర్ల నీటిని శుద్ధి చేయాలంటే అయ్యే ఖర్చు మనకు పాసిబుల్ కాదు. కానీ ఇక్కడ 50,000 లీటర్లునే కాబట్టి చాలా సునాయాసంగా దాన్ని ట్రీట్ చేయగలుగుతున్నాం. ఇక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలు మీరు గమనించినట్లయితే సాలిడ్ రిమూవ్ చేయడానికి వేరే సిస్టమ్ ఉంది, లిక్విడ్ వేస్ట్ అంటే ఏదైతే అమోనియా ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది, ఏదైతే బ్యాక్టీరియల్ ఉందో ఆ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది, అలాగే దీనికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్రొవైడ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. ఇవన్నీ విన్నప్పుడు ఇన్ని రకాల మిషన్లు, ఇంత షెడ్డు, ఈ ట్యాంకులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేటువంటి భయం జనరల్గా కామన్ పబ్లిక్ ఉంది. డెఫినెట్గా కాస్ట్ ఎక్కువనే అనిపిస్తుంది కూడా. కానీ మీరు గమనించాల్సింది, ఒక ఎకరంలో మనం ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయలు పెట్టుబడితో కనుక ఈ నిర్మాణాన్ని చేసుకున్నట్టయితే 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు చాలా పెద్ద అమౌంట్. కానీ మీరు గమనించాల్సింది 100 ఎకరాల్లో చేపల చెరువు చెయ్యాలి అనేటువంటి భావన నీకు ఉన్నట్టయితే 5 కోట్ల రూపాయలు లేకుండా చెయ్యలేము. కానీ ఇక్కడ ఒక ఎకరంలోనే చేయటం వల్ల వచ్చే ఇంకా ఎడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటంటే మ్యాన్ పవర్. 100 ఎకరాల్లో చేపలు పెంచాలంటే ఎంతమంది లేబర్ కావాలి, ఆ చేపను పట్టుకోవడానికి ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ చేయాలో మనకంతా తెలుసు. ఇక్కడ ఒక ఎకరం అనేటప్పటికి సునాయాసంగా 2-3 మనుషులతో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. దీంట్లో పట్టుబడి పట్టడానికి కూడా ఏ విధమైన శ్రమ ఉండదు. ఇప్పుడు మనం చూస్తాం ఆ చేపల యొక్క సాంద్రత ఏంటి, ఎలా ఉంది, దాన్ని పట్టుకోవడం ఎంత ఈజీ అనేది కూడా. ఇది చేయటం వల్ల మ్యాన్ పవర్ని ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు మ్యాన్ పవర్ని రెడ్యూస్ చేయటం, హౌ టు రెడ్యూస్ మ్యాన్ పవర్ ఇన్ ద సిస్టమ్, దట్ ఈస్ మై మెయిన్ మోటో. ఆ మోటోను కంప్లీట్ చేసుకుంటూ, అంతేకాకుండా ఆటో ఫీడర్స్ అంటే చేపకి జనరల్గా మన రైతులకు ఉన్న అలవాటు ఏంటంటే రోజు ఒకసారి లేదా కొంతమంది రైతులు అయితే 2 సార్లు ఆహారం ఇస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే మనిషి రోజు 4 నుంచి 5 సార్లు తింటాడండి. అది ఉదయం తిన్న టిఫిన్ కావచ్చు, మధ్యలో తిన్న స్నాక్స్, మధ్యాహ్నం తిన్న భోజనం, మళ్ళీ ఈవినింగ్ తినేటువంటి అది పానీపూరిగా, పిజ్జానా, బర్గర్ అది మాట్లాడట్లేదు నేను, మళ్ళీ రాత్రికి డిన్నర్. 5 నుంచి 6 సార్లు కూడా తినే అలవాటు ఉన్నటువంటి మనిషికి బాడీ పెరగాల్సిన అవసరం లేదు, ఓన్లీ స్టామినా మాత్రమే కావాలి. కానీ ఇక్కడ చేపకు మాత్రం బాడీ పెరగాలండి, దాని స్టామినాతో మనకు పని లేదు. ఎందుకంటే కోడి పందాలు వేసినట్టు చేపల పందాలు అక్కడ వేయం కాబట్టి. మరి బాడీ పెరగాలి అన్నప్పుడు దానికి టైం టు టైం ఫీడ్ ఇస్తే ఆటోమేటిక్గా ఎదుగుదల బాగుంటుంది. ఇది ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానికోసం ఇప్పుడు కొత్తగా ఆటో ఫెడర్స్ అనేవి డెవలప్ చేస్తాం. ఈ ఆటో ఫెడర్స్ ఏంటంటే మనం చెప్పిన సమయానికి చెప్పినంత క్వాంటిటీ ఫీడు ఆ చెప్పిన ట్యాంకులో డైరెక్ట్గా వదిలేస్తుంది. దీంతో ఒక ఫంక్చువాలిటీ వస్తుంది చేపకు కూడా. టైం నాకు 2 అయింది, నాకు ఇప్పుడు ఆహారం వస్తుంది, టైం ఇప్పుడు 4 అయింది, నాకు ఆహారం వస్తుంది అనేటువంటి ఒక మైండ్ సెట్ దానికి కూడా సెట్ అయిపోతుంది. ఆ సమయంలో దానికి కావాల్సిన ఆహారాన్ని అది చాలా సునాయాసంగా తీసుకుంటుంది. కాబట్టి ఎదుగుదలలో ఇంత అద్భుతమైనటువంటి గ్యాప్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇకపోతే మనకి ఇందులో ఇప్పుడు చెప్పుకున్నటువంటి మిషన్లు, అది డ్రమ్ ఫిల్టరు నడవాలంటే కరెంట్ ఉండాలి, బయో ఫిల్టరు నడవాలంటే కరెంట్ ఉండాలి, ఓజోన్ ఫిల్టరు నడవాలంటే కరెంట్ ఉండాలి, ఆటో ఫెడరు నడవాలంటే కరెంట్, ప్రతి పార్టు కూడా కరెంటుతో ముడిపడి ఉంది.
అయితే డెఫినెట్గా కరెంట్ కాస్ట్ ఎక్కువ అనేటువంటి భయం జనరల్గా మనకు కలగటం చాలా సహజం. కానీ ఒక చేప 1 కిలో సైజు పెరగటానికి మ్యాక్సిమం మనకు అయ్యే ఖర్చు 1 యూనిట్ పవర్. 1 యూనిట్ పవర్ అంటే దానికి ఇంతకుముందు మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఫిషరీస్ అనేది కమర్షియల్, ఇది అందరికీ తెలుసు. నేను ఇది ఫామ్ పెట్టుకున్న కొత్తలో కమర్షియల్ పవర్ కనెక్షన్ తీసుకుని చేయటం మొదలుపెట్టాను. ప్రస్తుతం నేను 1 యూనిట్కి 10 రూపాయలు పే చేస్తున్నాను. అంటే 1 యూనిట్ ఖర్చు అవటం అంటే 1 కిలో చేప పెరగడానికి అయ్యే ఖర్చు 10 రూపాయలు. అయితే అదృష్టవస్తు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా స్పందించి, ఎందుకంటే మన కేసీఆర్ ఎటువంటి నాయకుడో తెలుసు, రైతు పక్షపాతం. వెంటనే దీన్ని ఏంటంటే ఇప్పుడు 5 రూపాయలకి తీసుకొచ్చారు యూనిట్ ఛార్జ్. 5 రూపాయలకి తీసుకొచ్చినప్పుడు 1 కిలో చేప పెంచడానికి 5 రూపాయల విద్యుత్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు ఉండదు. ఎందుకంటే చేప యొక్క రుచిలో కానీ, అంటే ఇందులో పెంచడం అసలు ఎందుకు పెంచాలి ఆర్ఏఎస్లో? ఒకటి, చాలా తక్కువ నీరు. ఎంత తక్కువ అంటే లెస్ దెన్ 0.5% టు ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్గా చేసే దాంట్లోంచి 0.5% నీటితో దీన్ని పెంచుతున్నాం అనేది ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది. లేబరు చాలా తక్కువ లేబర్తో మనం చేసుకోవచ్చు. పొల్యూషన్ ఫ్రీ, ఇందులో ఏ విధమైన కెమికల్ వాడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మనం ప్రతి క్షణం మలాన్ని, మూత్రాన్ని, కంటాన్మెంట్ల వేసి ఏదైతే బ్యాక్టీరియా ఉందో వీటిలన్నింటినీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి మందులు వాడాల్సిన అవసరం రాదు. అదే ట్రెడిషనల్ మెథడ్లో పెంచినప్పుడు అందులో అమోనియా ఎఫెక్ట్స్ పెరిగిపోయినప్పుడు దాన్ని తగ్గించడానికి రైతు పైనుంచి కెమికల్ వేస్తాడు. ఆ కెమికల్ వేయటం వల్ల ఒకటి పొల్యూషన్లో పెరిగేదానికి కెమికల్ ఎఫెక్ట్ తగిలేక రుచి అనేది కూడా మనం అందులోంచి చూడమండి. అందుకోసం పెద్దలు చెబుతూ ఉంటారండి, మనం బాగా గమనించినట్లయితే చెరువు చేప కన్నా నది చేప రుచిగా ఉంటుంది. సింపుల్ సీక్రెట్ ఒకసారి ఆలోచించండి. చెరువులో ఉన్న చేప తను వేసిన మలాన్ని, మూత్రాన్ని అదే చెరువులో ఉండిపోవటం వల్ల, ఎందుకంటే దానికి బాత్రూమ్, బెడ్రూమ్ సెపరేట్ లేదు, అదే చెరువులో ఉండిపోవటం వల్ల తన మూత్రాన్ని తాను తాగటంతో పాటు పరమూత్రాన్ని కూడా తాగాల్సిన దుస్థితిలో పెరుగుతుంది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే. అదేవిధంగా మలం అంతా కూడా చెరువు అడుగు భాగానికి చేరి అక్కడి నుంచి డీకంపోజ్ అయ్యి గ్యాసెస్ రిలీజ్ అవ్వటం, అనారోగ్య పరిస్థితిలో పెరుగుతుంది. కాబట్టి చెరువు చేప కన్నా నది చేప రుచిగా ఉంటుంది. ఎందుకు నది చేప రుచిగా ఉంటుందంటే నదిలో న్యాచురల్గా ఉన్నటువంటి సిస్టమ్, అంటే సింపుల్గా చెప్పాలంటే మన మానవ మలం, అంటే మనం విసర్జించిన మన మానవ మలాన్ని చేప తింటుంది. ఇట్స్ ఏ నేచర్. మానవ మలాన్ని కోడి మలాన్ని చేప మలాన్ని రొయ్య మలాన్ని మొక్క, ఇదంతా కూడా న్యాచురల్గా ఉన్న ఒక సైకిల్ ప్రకారం ఒకదాని మలం మరొక దానికి ఆహారం. ఇందులో పెద్దగా వింత ఏమీ లేదు. అది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి కొంతవరకు అవకాశాలు నదిలో ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ బాధాకరమైన విషయాలు ఏంటంటే ఈరోజు అనేక ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా కూడా అదే నదుల్లోకి రావటం వల్ల నదుల్లో కూడా కొంత శాతం పొల్యూషన్ అయితే మనం గమనిస్తున్నాం. అందువల్లే చెరువులో ఇక్కడ మనకి పొల్యూషన్ అధికంగా ఉంటుంది కాబట్టి రుచి ఉండట్లేదు. నదిలో ఆ పొల్యూషన్ యొక్క సాంద్రత తక్కువ కాబట్టి అక్కడ రుచికరమైన చేప దొరుకుతుంది. కానీ నది కన్నా అతి తక్కువ పొల్యూషన్ ఉండేది సముద్రం. ఎందుకంటే సముద్రంలోకి వచ్చే పొల్యూషన్ నదుల ద్వారానే రావాలి. నదుల ద్వారా వచ్చే పొల్యూషన్ తక్కువ, సీ వాటర్ బాడీ పెద్దది కాబట్టి అక్కడ మనకు ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యి అక్కడ అత్యధిక సాంద్రతలో మనం మంచి టేస్ట్ని అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఆర్ఏఎస్లోకి వచ్చేటప్పటికి జీరో పొల్యూషన్, అప్పుడు దాని రుచి ఎలా ఉంటుంది అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీనికి ప్రబల ఉదాహరణ ఏంటంటే మాకు ఇక్కడ శంకరపల్లిలో ఉన్న యూనిట్లో ఆల్రెడీ చేపల అమ్మకాలు మొదలుపెట్టాం కొత్తగా మొన్న వారం రోజుల నుంచి. ఏదైతే మార్కెట్లో కేజీ 120 రూపాయలు ఉన్న చేపని ఈ విధానంలో పెంచినందువల్ల ఈ చేప యొక్క రుచిని తిన్నటువంటి కస్టమర్ మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చి 250 రూపాయల కిలోకి నా దగ్గర నుంచి చేపలు తీసుకెళ్తున్నాడు అంటే దీనికి ఇంకా చక్కగా చెప్పాలంటే, ఒక సినిమాని మామూలు థియేటర్లో చూసినప్పుడు 50 రూపాయలు 60 రూపాయల టికెట్ ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్లోకి వెళ్ళగానే 150 అవుతుంది, ఐమాక్స్లోకి వెళ్ళగానే 250 అవుతుంది. కారణం కంఫర్టు, క్వాలిటీ అండ్ సేఫ్టీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ అధిక ధరను చెల్లించడానికి ఎప్పుడు కూడా కన్జ్యూమర్ రెడీగా ఉంటాడు. నువ్వు టేస్టీ ఫుడ్డు, మంచి రుచికరమైన చేపని ఇస్తానన్నప్పుడు మంచి ధర ఇచ్చేటువంటి మన పబ్లిక్కే నాకు చక్కటి ఉదాహరణ, చక్కటి ఇన్స్పిరేషను, చక్కటి ప్రోత్సాహం, చక్కగా నేను మరింత పెద్దగా ఇది చేసుకోవడానికి కూడా నాకు అవకాశం ఉంది. ఇకపోతే నీటి వినియోగానికి వస్తే ఇది ఒక సంతోషకరమైన విషయం అండి. ఇంతకుముందు బోరు నీటితో చేపల్ని పెంచటం అనేది నేరం. ఇట్సే అంటే నిన్ను పనిష్ చేయడానికి ఒక అవకాశం, అంటే నువ్వు నేరం చేస్తున్నావు, నేను అరెస్ట్ చేసి నేను ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఇంతకుముందు ప్రభుత్వాల దగ్గర ఉంది. అది ఒక జీవో, బోరు నీటితో చేపల్ని పెంచకూడదు. కానీ ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ బోరు నీటితో ఆర్ఏఎస్ ఈజ్ కాల్డ్ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ విధానంలో చేపల్ని పెంచుకోవచ్చని జీవో రిలీజ్ చేసిందండి. ఇది మనం చేసుకున్న అదృష్టం లేదా నేను చేసినటువంటి ప్రయత్నం ఏదైనా సరే చాలా అద్భుతం జరిగింది.
కాబట్టి హ్యాపీగా ఎవరైనా సరే బోర్ వాటర్తో కూడా ఆర్ఏఎస్ చేసుకోవచ్చు. ఇక దీనికి మన తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ఏంటంటే ముఖ్యంగా మత్స్యకారులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే తెలుగు వాళ్ళని, తర్వాత మన గంగపుత్రులు ఏవైతే ఈ మత్స్యకార వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక స్కీముని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదేంటంటే 25 లక్షల రూపాయలు యూనిట్ కాస్టు, దాంట్లో 75% సబ్సిడీ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఇంతవరకు భారతదేశంలో మరి ఏ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు నాకు కనిపించలేదు. అయితే 25 లక్షల రూపాయల యూనిట్లో కేవలం 6,25,000 రూపాయలు రైతు పెట్టుకుంటే మిగతా 18,75,000 కూడా గవర్నమెంట్ ముందుకు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు చేసుకోగలిగితే చిన్న ఏరియాలో ఆఖరికి మీ గ్రామ మధ్యలో లేదా బంజారా హిల్స్ లాంటి ప్లేస్లో కూడా ఒక 500 గజాల ఖాళీ సైట్ అంటూ ఉంది అనుకుంటే అందులో కూడా, ఎందుకంటే ఇందులో పొల్యూషన్ లేదు, దీని నుంచి ఏది బ్యాడ్ స్మెల్ రాదు, దీని నుంచి ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉండదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ప్రాపర్గా ఇందులో వ్యర్థం అనేటువంటి పదం లేకుండా వ్యర్థానికి అర్థం కలిగిస్తూ చేసేటువంటి కల్టివేషన్. కాబట్టి దీనికి చాలా మంచి ఎంకరేజ్మెంటు ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి, అలాగే కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్ఎఫ్డిబి అనే సంస్థ ద్వారా అది కూడా పెంచుకుంటూ తీసుకొస్తుంది. చాలా సంతోషకరమైన విషయాలండి. ఇకపోతే ఇందులో అన్ని రకాల చేపలని సాగు చేసుకోవచ్చు. అన్ని రకాలు అంటే ఇక్కడ మనకు కొన్ని సమస్యలు వస్తాయి ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే రోహు, కట్ల ఏదైతే మనం రెగ్యులర్గా మనం తినేటువంటి చేపలు అవి అంతగా సజెస్టబుల్ కాదు. ఎందుకంటే మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంటుంది, దాని బాడీ నిండా ముళ్ళు ఉంటుంది, తినేవాడు బాధపడతాడు. మార్కెట్లో తగినంత లభ్యత ఉంది కాబట్టి దాన్ని కమర్షియల్గా చేసుకోవటం ఇందులో అంత సజెస్టబుల్ కాదు. ఇంకొకటి ఏంటంటే మర్రలు అంటారు. మర్రలు అంటే మన కొర్రమట్టలు అనొచ్చు, కొర్రమీన అనొచ్చు, లేదా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. దాన్ని మన తెలంగాణ ఫిష్గా కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది ప్రభుత్వం. కానీ ఆ చేపను పెంచాలి అంటే మనకి ఎక్కడ కూడా దీనికి హ్యాచరీ లేదు, ప్రాపర్ ఫింగర్లింగ్స్ దొరకట్లేదు. అందుచేత ఇంతవరకు వదిలి మిగిలిన అన్ని రకాలంటే కొన్ని వందల రకాలు, ఉదాహరణకు కొన్ని చెప్పుకుందాం. తిలాపియా అనేది, తిలాపియాలో మళ్ళీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అది గిఫ్ట్ తిలాపియా కావచ్చు, నైల్ తిలాపియా కావచ్చు, రెడ్ తిలాపియా కావచ్చు, రకరకాలు. అదేవిధంగా తిలాపియాతో పాటు ఫంగిషస్ ఏదైతే బాసా చేప కానీ అపోలో చేప కానీ మనం వింటూ ఉంటాం, అది కానీ లేదనుకుంటే ఈ సీబాస్ లాంటి, అంటే మనం పండుగ పని, అలాగే దాన్ని హిందీలో అయితేనేమో బేట్కి అని, తమిళ్లో బారాముండి అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే కోయి ఫిష్ అంటే నాటు గొరకలు కావచ్చు, లేదా మన రెగ్యులర్గా పూర్వం అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నటువంటి వెరైటీలు మనం తీసుకున్నట్టయితే పాబ్దా, మాగూర్, సింగి అంటే వీటిని మనం తెలుగులో చెప్పుకునేటప్పుడు మార్పు అని చిన్న చిన్న చేపలు ఓన్లీ 1/4 కిలో కన్నా ఎక్కువ పెరగదు. దాంతోపాటు జల్లలు, ఇంగిలాయలు ఇలాంటి అంతరించిపోతున్న జాతులతో పాటు ఇక సముద్ర జాతులైనటువంటి ఉదాహరణకి గ్రూపర్ కావచ్చు, లేదనుకుంటే పాబ్దా కావచ్చు, గ్రూపర్ కానీ, కోబియా కానీ, సీబాస్ కానీ, ఇటువంటి అన్ని చేపల్ని నీటిలో పెరిగే ప్రతి జీవిని కూడా ఇందులో పెంచుకోవచ్చు అనేది గమనించండి. అది పీతలైనా, రొయ్యలైనా, ఇంకోటైనా. కానీ ఇంతవరకు నేను చేపలను మాత్రమే చేశాను. నేను చేసిన చేపల గురించి చెప్పాలంటే ఆల్రెడీ నైల్ తిలాపియా చేశాను, గిఫ్ట్ చేశాను, రెడ్ తిలాపియా చేశాను. దాంతోపాటు ఇప్పుడు మీరు చూసేది నా దగ్గర రెడీ టు హార్వెస్ట్ బాసా దగ్గరగా నా దగ్గర 50 టన్నుల లోడ్ ఉంది. దీంతోపాటు పాబ్దా, మాగూర్, సింగి, తిలాపియా అండ్ కోయి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి చేపలు నా దగ్గర పెరుగుతున్నాయి. ఇందులోంచి బెటర్ వెరైటీస్ ఏంటి అన్నది నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక R&D అంటే ఎప్పటికప్పుడు ఇంకో కొత్తదనంగా వ్యవసాయం చేయాలి, అది 10 మందికి తెలియచెప్పాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను నేను అనేక సంవత్సరాల నుంచి. ఇప్పుడు ప్రతి నెల 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్తిగా ఫ్రీ డే అండి. ఆ రోజు ఎవరో నాకు ఫోన్ చేయక్కర్లేదు, హ్యాపీగా ఫామ్కి రావచ్చు. ఈ విధానాలన్నిటి గురించి ఆ ఒక్కరోజు మాత్రమే నేను విశ్లేషించగలుగుతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఈ వచ్చిన విజిటర్స్ని చేస్తే నేను ఇక్కడ పని చేసుకోవడానికి కూడా నాకు అవకాశం కలగట్లేదు. దీంతోపాటు అంటే ఇది ఫార్మర్ అవేర్నెస్ కోసం ఒకరోజు ఇచ్చాం. దీంతోపాటు ఇంకొకటి చిల్డ్రన్స్ అవేర్నెస్ అని ఇంకోటి కండక్ట్ చేస్తున్నాను. అదేంటంటే ఏదైనా కాలేజ్ కానీ, లేదా యూనివర్సిటీ కానీ, స్కూల్ కానీ మేనేజ్మెంట్ నన్ను అప్రోచ్ అవుతుంది, ఇలా మా పిల్లల్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను, పర్మిషన్ ఇవ్వండి అని. తప్పనిసరిగా నెలకు ఒక రోజు పిల్లల కోసం కేటాయిస్తున్నాను. అంటే ఒకరోజు రైతుల కోసం, ఒకరోజు పిల్లల కోసం. వీళ్ళకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఈ వ్యవసాయాలు అంటే ఏంటి అంటే ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, నేను ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు, బాబు నువ్వేమవుతావయ్యా, నేను డాక్టర్ని, అమ్మ నువ్వేమవుతావు, నేను ఇంజనీర్ని. ఎవరిని చూసినా పిల్లలు ఒక డాక్టరు, ఇంజనీరు, లేదంటే IAS, IPS అవ్వొద్దని అంటలేదు, అవ్వాలి కూడా. కానీ రైతు అయ్యే పిల్లలే లేకపోతే రేపు మనం తినేదేంటి? మనం గమనించాల్సింది ఏంటంటే, మనిషి పుట్టిన మొట్టమొదటి వృత్తి రైతు.
రైతు తర్వాతే డాక్టర్లైనా, యాక్టర్లైనా, లేదు ఇంకొక ఇంజనీర్లైనా. అలా అని వాళ్ళని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు. ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే అసలు ఈ డెవలప్మెంటే లేదు. ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే వాళ్ళు ఇచ్చినటువంటి భిక్షే, కాదని అంటలేదు. కానీ ఆ రైతుకు లేకుండా మాత్రం ఇవి ఏవీ లేవు. అటువంటి రైతు అవుతారనే ఒక్క పిల్ల నాకు కనిపించిన క్రమంలో ఈ కొత్త సిస్టమ్ను కూడా చేసి ప్రతి నెల ఒకరోజు ఈ స్కూల్ మేనేజ్మెంట్లన్నింటికి కూడా నేను అవకాశం కలగజేస్తున్నాను. ఇక వీటితో పాటు రియల్గా ఈ ఆక్వాఫోనిక్స్ లేదంటే ఆర్ఏఎస్ చేయాలనుకునే వ్యక్తులకి మేము ప్రత్యేకించి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నానండి. ఈ వర్క్షాప్లో ఏంటంటే తప్పనిసరిగా దీనికి కొంత ఫీజు ఉంటుంది. అది డైరెక్ట్గా బుక్ చేసుకుని వస్తారు. ఆ ఫీజు కట్టేసి వచ్చిన వాళ్ళకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూస్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో అసలు ఆర్ఏఎస్ అంటే ఏంటి, ఇందులో ఉన్న ఫిల్టర్స్ ఏంటి, ఏ ఫిల్టర్ ఎలా పనిచేస్తుంది, ఆ ఫిల్టర్ లేకపోతే జరిగే నష్టాలు ఏంటి, ఆ ఫిల్టర్ ఉండటం వల్ల కలిగే లాభాలు ఏంటి, ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా కులంకషంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సెషన్ పెట్టి ఆ రోజు వాళ్ళందరికీ ఇక్కడ భోజన పానీయ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఒక నూతన విధానంలో మేము ట్రావెల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా మాది క్రావిస్ ఆక్వా, KRAVIS క్రావిస్ ఆక్వా అనే ఫేస్బుక్ పేజ్ నుంచి మీరు ఇవన్నీ చూడొచ్చు. ఎందుకంటే అన్ని విషయాలు అన్ని అత్తమాటలు మీతో పంచుకునే అవకాశం నాకు కలగకపోవచ్చు. కాబట్టి అదే ఫేస్బుక్ పేజ్లోంచి మీరు నాతో కమ్యూనిటీ కూడా చేయొచ్చు. ఇక ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి ఈ విధానాలకి మనం జనరల్గా ఏంటంటే వ్యవసాయం అన్నా, ఫిషరీస్ అన్నా అన్నిటికీ కూడా మన చూపు ఎంతసేపు ఇజ్రాయెల్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈజ్ వెరీ డెవలప్డ్ కంట్రీ ఇన్ కల్చర్లో. అంటే అది అగ్రికల్చరా, హార్టికల్చరా, ఫిష్ కల్చర్ అన్నది కాదు. వాళ్ళు కల్చర్ చాలా అద్భుతంగా చేస్తారు. వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు, రియల్గా కూడా వాళ్ళు బాగా చేస్తారు. కానీ అటువంటి ఇజ్రాయలీస్ ఇంతవరకు 4 టీములు నా ఫామ్కి వచ్చి వెళ్ళినాయి నేనేం చేస్తున్నానో చూడటానికి. సరే, ఇజ్రాయెల్ని వదిలేస్తే అగ్రరాజ్యంగా చెప్పుకున్న అమెరికా కావచ్చు, అతిపెద్ద దేశమైన చైనా కావచ్చు, పక్కన బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా, చెప్పుకుంటూ పోతే ఆఫ్రికన్ కంట్రీస్తో సహా 64 దేశాల ప్రతినిధులు ఈ ఫామ్కి వచ్చి వెళ్ళారు. వాళ్ళు కొంత నాకు నేర్పుతున్నారు, కొంత వాళ్ళు నేర్చుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. అంటే మనం నాలెడ్జ్ని ఎప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకోవటం. ఉదాహరణ రెస్పెక్ట్ కూడా అదే చెబుతారు, ఇచ్చి పుచ్చుకుందాం. ప్రతిదీ ఇచ్చి పుచ్చుకోవటం అనేది మనిషికి చాలా అవసరం. ఆ విధంగా నేను అట్ ద సేమ్ టైం విదేశాలకు వెళ్ళటం, వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయటం, దానికి కొన్ని ఖర్చులు అవుతాయి. ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే ఖర్చు పెట్టాలి, ఫ్రీగా మాత్రం రాదు. అయితే ఈ విధానం నేను ప్రారంభించినప్పటి నుంచి చూసినట్లయితే ప్రతి నెల 15వ తారీఖు కనీసం 500 నుంచి 600 మంది వస్తారండి. 5 నుంచి 600 మంది. అయితే మొన్న మార్చి నెలలో మాత్రం ఒక అద్భుతమే జరిగిందని చెప్పాలి. 1200 మంది వచ్చి వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే ఇదే మనం ఒక ఫిబ్రవరి నెలలో అనుకోకుండా నేను ఒక ఎగ్జిబిషన్లో ఉండిపోవటం వల్ల లేకపోవటం ఒక కారణం. రెండోది ఆ నెల 15వ తారీఖు ఆదివారం రావటం. అదే టైంలో HMT టీవీ వాళ్ళు ఎస్పెషల్లీ ఓ ప్రోగ్రామ్ చేసి దాన్ని యూట్యూబ్లో పెడితే దానికి మేబీ 2 lakh వ్యూస్ అయ్యే వచ్చినాయి, చాలా హై వ్యూస్. ఆ అవేర్నెస్ రావటం, వీటిలన్నిటితోటి ఆ నెలలో 1200 మంది ఇక్కడికి వచ్చి నిలబడితే నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. ఒక్క మనిషి నుండి 1200 మందికి నేను ఎంతవరకు చెప్పగలను? ఆ రోజు న్యాయం చేయలేకపోయినానే చెప్పాలి నేను. కానీ నాకున్నంతలో తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకు ఈ తోటకి కనీసం తక్కువలో తక్కువ అనుకున్న 40-50 వేల మంది రైతు సోదరులు ఇక్కడికి వచ్చి వెళ్ళారు. సరే, నేను చేస్తున్న ఈ విధానాలని డెవలప్ చేసుకుంటున్న వాళ్ళు, ఉదాహరణకి ఒడిశాలో ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. అలాగే మనకి మధ్యప్రదేశ్లో ఇండోర్ అనేటువంటి ప్లేస్లో ఒక యూనిట్ ఆల్రెడీ అయ్యింది. ఢిల్లీలో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. అదేవిధంగా మనకి ఛత్తీస్గఢ్లో బిలాయ్లో, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్లేసుల్లో ఈ ప్రాజెక్టులు ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ఆంధ్ర తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఏంటంటే తెలంగాణలో ఇప్పుడే స్టార్ట్ అయినాయి మంచి అవేర్నెస్. ఈ రోజు వచ్చిన రైతులను కూడా మనం చూస్తే అనేక మంది రైతులు దీనికోసం వచ్చారు. ఆంధ్రాలో సుమారుగా ఒక 2 ప్లేసుల్లో ఆల్రెడీ వర్కులు నడుస్తున్నాయి. ఓవరాల్గా ఇండియా వైడ్ మంచి అవేర్నెస్ను ఒక దాన్ని క్రియేట్ చేయగలిగాను. చాలా చక్కటి స్పందన మాత్రం రైతుల దగ్గర నుంచి వస్తుంది. రైతుల కన్నా కూడా ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, వీళ్ళు కూడా ఈ విధానాలని అడాప్ట్ చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చేటువంటి అనేక 100 మందిని చూశాక నేను ఒక మంచి దారిలో ప్రయాణిస్తున్నాననే నమ్మకం నాకు కలిగి మరింత పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒకటి ఏంటంటే మనం గమనించాల్సింది, మార్కెట్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అయ్యో 60 టన్నుల చేపల ఉత్పత్తి, 70 టన్నుల చేపల ఉత్పత్తి చెప్పుకుంటున్నాం. 60 టన్నుల చేపలని అమ్మాలి అంటే ఎక్కడ అమ్మాలి, మార్కెట్ ఎక్కడ
అనేటువంటి ఒక పెద్ద డౌట్ ప్రతి రైతు మదిలోని కూడా దొలుస్తూ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ విషయాన్ని గమనించండి. 60 టన్నులు నా యొక్క యూనిట్ కెపాసిటీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే 12 ట్యాంకులు ఉన్నాయి. ఇందులో 12 ట్యాంకుల్లో 60 టన్నులు అంటే నాకు వచ్చేది ఒక ట్యాంక్కి మ్యాక్సిమం 5 టన్నులు మాత్రమే. అంటే ప్రతి నెల ఒక ట్యాంకును కనుక నేను హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక ట్యాంకులో వచ్చిన 5,000 కేజీలని నేను అమ్మకానికి పెడితే ఆ నెల రోజులు నేను అమ్ముకుంటూ పోతే నాకు వచ్చేది కేవలం రోజుకి యావరేజ్ 166 కేజీలు మాత్రమే. 166 కేజీలు చేపలు అమ్మటం ఎంత సునాయాసమో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వినడానికి చాలా పెద్దది అనిపిస్తుంది. కానీ ట్రెడిషనల్ మెథడ్లో మీరు గమనించినట్లయితే ఒక చెరువులో చేప మొత్తాన్ని ఒకరోజే పట్టుకోవాలి, ఒకరోజే మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఒకరోజే అమ్ముకోవాలి. కాబట్టి మనం తప్పనిసరిగా ఇటు బ్రోకర్ మీదో లేదంటే ఈ మీడియేటర్ మీదో డిపెండ్ అవ్వాలి. కానీ ఇక్కడికి వచ్చేటట్టుగా అవసరం లేదు మనకి. ఎందుకు లేదు? కేవలం మనకి స్ప్లిట్ చేసేసుకుని చిన్న చిన్న ట్యాంకులుగా నిర్మించుకుని ఒక్కో ట్యాంక్ ఒక నెలలో వచ్చేలా ఎప్పుడైతే డిజైన్ చేసుకున్నామో ఆ ట్యాంకులో వచ్చిన చేపలన్నింటినీ ఆ నెల మొత్తం అమ్ముకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రతిరోజు అమ్మకం అనేది కూడా ఉద్దేశం ఏంటంటే ఈ చేపను తిన్న కస్టమర్ ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో ఆయన ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన రుచి అటువంటిది. రుచి ఎక్కడి నుంచి వచ్చింది? మనం కెమికల్ ఏది వాడట్లేదు, ఏ విధమైన మందులు వాడటం లేదు, న్యాచురల్గా ఫీడ్ ఇస్తున్నాం, మంచి ఎన్విరాన్మెంట్లో పెంచుతున్నాం, కావాల్సిన టెంపరేచర్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ని ఫెసిలిటీస్ ఉండి చేప అంత అద్భుతంగా హ్యాపీగా హెల్దీగా పెరుగుతున్నప్పుడు ఆ చేప యొక్క రుచి ఆ తిన్నటువంటి వ్యక్తిని మళ్ళీ తిరిగి నా దగ్గరికి తీసుకొస్తుంది. అయితే ఒక్కొక్క ట్యాంక్ ఒక్కొక్క నెల వచ్చేలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకు ఆ ట్యాంక్లో వచ్చే చేపలు యావరేజ్ రోజుకు 166 కేజీలు అంటే మేబీ సండే రోజు సాటర్డే రోజు మనము సాటర్డే అయితే 300, సండే అయితే 500 అమ్ముకుంటాం. మిగతా రోజుల్లో 40 కేజీలు 50 కేజీలు, దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. ఈ విధంగా ఓవరాల్గా ఒక 5 టన్నులు నెలలో అమ్ముకోవటం మాత్రం చాలా ఈజీ. మనం ఎక్కడికి మార్కెట్కి వెళ్ళట్లేదు కాబట్టి. ఎందుకంటే ఈరోజు ప్రతి డాక్టర్ చెబుతాడు చికెన్ తినొద్దు, రెడ్ మీట్ వద్దు, మటన్ వద్దు, రొయ్యి వద్దు, పీత వద్దు, ఎందుకంటే ప్రతిదానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈరోజు వరకు నేను ఎప్పుడు వినలేదండి చేప తినొద్దని చెప్పే డాక్టర్ని. పైపెచ్చు డాక్టర్ వీలైతే చేప తినమని సజెస్ట్ చేస్తాడు ఆయన. అంత అద్భుతమైనటువంటి జలపుష్పాలని ఇంత చక్కటి ఎన్విరాన్మెంట్లో మనం పెంచి తీసుకున్నప్పుడు ఇటు ఆరోగ్యపరంగా కానీ పర్యావరణ పరంగా కానీ లేదా మన ఆరోగ్యాలకి అన్ని విధాలా కూడా చాలా బాగా సహకరిస్తుంది. అయితే ఈ విధానంలో నేను కల్టివేషన్ మొదలుపెట్టాక నా దగ్గరికి వచ్చినటువంటి కొన్ని వేల మంది విజిటర్స్లోంచి లైక్ మైండెడ్ పీపుల్, అంటే నా యొక్క విధానాలకి నచ్చి నాతో కలిసిన మరో 4 గురించి కూడా మీకు చెబుతానండి. అందులో ఒక ఆయన పేరు క్రాంతిరాజు గారు. ఆయన ఈఎన్టీ సర్జను, MS, చాలా మంచి డాక్టరు. అటువంటి ఆయన కావచ్చు. అలాగే శివ అని మరొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన IIM అహ్మదాబాద్లో గ్రాడ్యుయేట్. IIM అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ అంటే ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటాం IAS IPSలు చేసేవాళ్ళంతా కూడా ఆ గ్రాడ్యుయేషన్స్ తర్వాతే చేస్తూ ఉంటారు. అంటే అంత హై ఎడ్యుకేటెడ్ పీపుల్. అలాగే ఇంకొక అతను ఉన్నాడు రాము అని, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, iOS యాప్స్ కూడా డెవలప్ చేస్తాడు. అనేక సంవత్సరాల పాటు అమెరికాలో ఉద్యోగం చేసిన వ్యక్తి. అలాగే ఇంకొక అతను విజయ్ అని చెప్పేసి అతను కూడా సుమారు ఒక 200 ఎకరాల్లో రొయ్యల చెరువులు చేస్తూ ఇటువంటి హై ఎడ్యుకేషన్ పర్సన్స్ వచ్చి నాతో జాయిన్ అయినప్పుడు నా మీద నాకే ఈర్ష్య కలిగింది. ఎందుకంటే నేను 10th పాస్ అవడానికి 3 సార్లు ప్రయత్నం చేసిన అటువంటి ఇంత పెద్ద వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు వచ్చి నాతో కలుస్తున్నారే అని. కానీ నేను ఆ క్షణం ఆలోచించింది ఏంటంటే మన పరిధి పెరగాలి అంటే తప్పనిసరిగా ఆ సపోర్ట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక ఆయన డాక్టర్ గారు, ఆయన ఇచ్చేటువంటి సపోర్ట్ వేరే విధంగా ఉంటుంది. ఇంకొక ఆయన MBA, ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొక ఆయన ఆక్వాకల్చర్. ఈ నలుగురు నాలుగు దిక్కులుగా వచ్చి నాకు సపోర్ట్ చేసిన తర్వాత మేమంతా కలిసి క్రియేట్ చేస్తుందే క్రావిస్ ఎక్వా. అయితే ఈ క్రావిస్ ఎక్వాని ఎప్పుడైతే మేము క్రియేట్ చేసామో చేసిన తర్వాత ఈ వర్క్షాప్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు అనేక సంవత్సరాల నుంచి నేను ప్రతి నెల 15వ తారీఖు లేదంటే ప్రతి సోమవారం ఇలా ఏదో ఒక రోజు నేను ఫ్రీ విజిటర్స్ డే ఇవ్వటం నాకు ముందు నుంచి ఉన్న అలవాటు. కానీ దానివల్ల ఎంత చేద్దాం అనుకున్నా మనకున్నటువంటి ఆ చిన్న టైంలో, అంటే ఏంటి, ఉదయం నుంచి సాయంత్రం దాకా 500 నుంచి 600 మంది వస్తున్నారంటే వాళ్ళని బ్యాచ్లుగా 60 మందిని కూర్చోబెట్టి పొద్దున్నే సాయంత్రం దాకా 10 బ్యాచ్లు చేయాల్సినటువంటి పరిస్థితి. 10 బ్యాచ్ల్లో వాళ్ళకి నేను చెప్పగలిగేది ఏంటి, వాళ్ళు నేర్చుకునేది ఏంటి, వాళ్ళు డెవలప్ చేసేది ఏంటి, ఇది సరికాదు అని అనిపించి నాకు ఈ మిత్రులందరూ కల్పించినటువంటి కొత్త సలహా ఈ వర్క్షాప్ అనేటువంటి కొత్త విధానం. వర్క్షాప్లో మేబీ ఛార్జ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఛార్జ్ లేకపోతే మళ్ళీ వర్క్షాప్ కూడా 100లో వస్తారు, మీనింగ్ ఉండదు. ఈ ఛార్జ్ పెట్టినప్పుడు ఏంటంటే ఛార్జ్ పే చేసి వచ్చేవాళ్ళు మాత్రం లిమిటెడ్. ఎవరైతే రియల్గా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నిజంగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వస్తారు. ఈ వర్క్షాపుల్ని ఎంత గొప్పగా ఫీల్ అవుతానంటే నేను
భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలు కూడా ఈ వర్క్షాపులకు అటెండ్ అవుతూనే ఉన్నారు. ఈరోజు కూడా 8 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇకపోతే విదేశాల నుంచి ఇంతవరకు 4 విదేశాలు, ఉదాహరణకు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, మలేషియా నుంచి కావచ్చు, రకరకాల వాళ్ళు కూడా మా ఈ వర్క్షాపులకు ముందే రిజిస్టర్ చేసుకుని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతో పార్టిసిపేట్ చేస్తూ ఈ వచ్చిన నాలెడ్జ్తో వెళ్ళి వాళ్ళ దగ్గర చేస్తూ ఉంటే, మొన్నే బంగ్లాదేశ్లో ఒక మిత్రుడు ఈ సిస్టమ్ చూసి అక్కడ అతను ఆర్ఏఎస్ పెట్టుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఒక్కడ సొత్తు కాదు. నాకేదో తెలుసు అనుకోవటం మూర్ఘత్వం. నాకు తెలిసిన దాన్ని ఎదుటివాడికి పంచుతూ ఎదుటివాడి దగ్గర ఏదైనా కొత్తది ఉంటే నేర్చుకుందాం అనే ప్రయత్నం నిరంతరంగా చేస్తున్న ఈ క్రమం నుంచి ఈ క్రావిస్ ఎక్కువ వచ్చింది. అయితే ఈ క్రావిస్ ఎక్కువ నుంచి కూడా మేము చేస్తున్నది ప్రతి నెల ఏ రైతు అయితే నేర్చుకోవాలనుకుంటున్నాడో అతనికి వీలైనంత వివరణగా, ఎందుకంటే అందరూ డబ్బు కట్టి రాలేకపోవచ్చు కాబట్టి ఏమీ లేకుండా వస్తాననే వాళ్ళు 15వ తారీఖున వస్తే ఉచితంగా ఈ సిస్టము ఏ రకంగా నడుస్తుంది, ఏమేం కావాలి అన్న విషయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి చెబుతూ, ఇక కాదు నాకు డీప్ నాలెడ్జ్ కావాలి, నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఈ ఉచితం రోజు ఏమవుతుందంటే ఫ్రీ విజిటర్స్ డే రోజు అసలు ఈ సిస్టమ్ వైబుల్లా కాదా, మనం చేయొచ్చా చేయకూడదా అన్నటువంటి క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత అసలు నేను చేయొచ్చు అనుకున్నప్పుడు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ నాలెడ్జ్ కోసం వర్క్షాప్కి అటెండ్ అవుతారు. వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళు తర్వాత వాళ్ళు వెళ్ళి సొంతంగా కూడా చేసుకోవడానికి వస్తుంది. పైపెచ్చు ఇందులో చిన్న చిన్న యూనిట్లు కూడా డెవలప్ చేసుకోవడానికి, స్మాల్ స్కేల్లో చేసుకోవడానికి, అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలను ఉపయోగించుకోవడానికి అనేక అవకాశాలు. ఎట్ ద సేమ్ టైం ఇందులో మీరు ఏ రకంగా చేయాలి, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఏవేవి ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయి, నేను చేసే సర్వీస్ ఏంటి, మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మీకు మీ దగ్గరకు వచ్చి కూడా నేను ఈ సెటప్లు చేసి పెట్టడానికి కూడా మా క్రావిస్ నుంచి ఆ హెల్ప్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ అనేది సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాల పూర్వం నుంచి విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా కావచ్చు, లేదా ఆస్ట్రేలియా కావచ్చు, లేదు మన ఈ డెవలప్డ్ కంట్రీస్లో గత 35-40 సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద భారతదేశం 125 కోట్ల పబ్లిక్ ఉన్న మన దగ్గర ఈ యూనిట్ లేదు అని ఆలోచన చేసినప్పుడు, లేదు ఇది చెయ్యాలి. ఎందుకంటే ఇంకొకటి చిన్న సిగ్గుపడే విషయం ఏంటంటే ఈ ఆర్ఏఎస్ అనేది మన పక్కన పాకిస్తాన్లో కూడా ఉందండి, మన దగ్గర అంటే లేదు. కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయాలనుకున్నప్పుడు నాకు వీళ్ళ యొక్క హెల్ప్, ఏదైతే ఇందాక చెప్పిన డాక్టర్ గారు కావచ్చు, ఎవరైతే మన ఎంబీఏ క్యాండిడేట్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, వీళ్ళ యొక్క హెల్ప్ కూడా నాకు కలిగినప్పుడు దీన్ని ఒక ఉద్యమంలా తీసుకుంటూ కేవలం మనం బాగుపడటం కాదు, ఈ ఆక్వాకల్చర్ అనేటువంటి కాన్సెప్ట్ని తెలంగాణ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా పెరిగితే, ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం హెల్దీ ఫిష్, కెమికల్ ఫ్రీ, టేస్టీ, లైవ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒక ఏటీఎంలోంచి డబ్బులు తీసుకోవాలంటే మీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలాగంటే 20,000 తీసుకో, 40,000 తీసుకో అని. కానీ ఇది ఏటీఎంలో ఎప్పుడంటే అప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నీకు ఎన్ని కావాలి దాన్ని తీసుకోవడంతో పాటు మొత్తం కావాలన్నా ఒక బ్యాంకులోంచి డ్రా చేసుకున్నట్టు మొత్తం తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించేటువంటి ఇంత అద్భుతమైన సిస్టాన్ని దేశవ్యాప్తం చేయాలనే చిన్న ఆశతో ఈ ప్రతిక్షణం తపన పడుతున్నాను. కొంతవరకు తీసుకొచ్చాం, మరికొంత తీసుకొస్తాం. Hi, I'm Pavna. I'm from Bangalore, and I've come to learn about this RAS technology, which is being conducted here in Goodad village, Hyderabad, by Sir Rajagaru, Vishwanath Rajagaru, and Dr. Kranti and Dr. Shiva sir. Actually, before this, I have visited Israel also to learn about this technology and other European countries. Like around the world, I've seen different technologies. According to my research and this thing, like I came across Crevis Aqua through internet, and then I came to know, okay, they are in India. Why not explore our technology here in India first? So I came to visit the place, and then I've registered for the workshop, and it is very useful and informative workshop, because they have the same technology here, but it is they have used the indigenous projects, and the cost compared to European market, it is very less when you do the same technology, which to implement the implementation cost is almost cut down by 4 times. So for India, it is a very good, RAS technology is a very good technology, and Indian market, Crevis Aqua, what they have done is that they are doing a very good job. Farmers should explore this technology, and then
because this can be used by any small scale farmers also to mid scale and larger scale. I mean, small scale farmers, they can grow from starting from 2 tons this thing, and with a small area you can actually grow lots of fishes compared to traditional pond farming. And then because you know the challenges faced by the pond farming, so you should explore this RAS technology. In traditional farming, the problem faced generally is I myself actually I took a pond for lease, and then I put the fishes and then just forgot about it. Like forgot in the sense I mean we put the feed twice, but then at the end of the year when I went to harvest the crop, there was actually the fingerlings which I put was almost 2 lakhs fingerlings, and I could harvest only 60 kgs of fish. So I kind of lost all the money. But in RAS, where you can see the crop is there, you can control the temperature, you can control the feeding methods and everything. So in traditional farming, you don't have any control of that. It is always better to go for this recirculating aquaculture system. And in traditional farming, the area is a bigger problem, and then nowadays the water is also a very major problem. Here you can use the same amount of water, where in traditional system, if you are using almost 1 crore liter of water to grow almost 1000 kgs of fishes, here in RAS system you are using only 50,000 liters of water. నా పేరు దినేష్ అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను మా ఫ్యామిలీ, మా బ్రదర్స్తో వీళ్ళందరితో వచ్చాను. ఇది నేను కూడా యూట్యూబ్లో అట్లా చూసి చాలా ఆధునికంగా ఫిషెస్ అతి తక్కువ రేట్లో ఎక్కువ అసలు మోర్టాలిటీ లేకుండా ఎక్కువ ఫ్లెష్ బయటకు వచ్చేసేటట్టు ఏదైనా కానీ అసలు మనం ఉన్న రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి 60 ఏకర్స్ 70 ఏకర్స్ వేసి చాలామంది నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. అదే ఒక 100 ఏకర్స్లో వేసేది 1 ఏకర్లో వేసి దాదాపు 60 టన్స్ 70 టన్స్ చాలా మినిమల్ కాస్ట్ మనం చేసుకోవటం చాలా బాగుంది. ఈరోజు విశ్వనాథ్ రాజన్ గారు ఈ మీటింగ్ ప్రతి నెల కండక్ట్ చేస్తున్నారు. మాకు కూడా నాకు రీసెంట్గా తెలిసింది ఇది వర్క్షాప్కి నేను రావటం, మా బ్రదర్స్ని తీసుకొని రావటం జరిగింది. నేను ఎప్పుడు అసలు ఇంతవరకు ఈ సబ్జెక్ట్ అనేది నేను యూఎస్లో చూశాను. కాకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా యూఎస్లో 1% కూడా మనకు అక్కడ, ఇక్కడ 99% వాళ్ళు బయట నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది బాగా ఎవరైనా ఫార్మర్స్ కనుక వాళ్ళ లేటెస్ట్గా ఆ పొలాల్లో అవన్నీ చేయకుండా ఉంటే ఇక్కడ దీన్ని ఈ పద్ధతిని కనుక ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే మనకి వాళ్ళకి చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో రిటర్న్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చేపలు కూడా చూస్తూ ఉన్నాము. దాదాపు నాకు చూపించిన వాటిల్లో ఇక్కడ సీడ్స్ దొరికే దాదాపు 150 టైప్స్ ఉన్నాయి. రెగ్యులర్, నాన్ రెగ్యులర్, అసలు యూఎస్లో దొరికాయి. అసలు మనకి ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడ అమ్ముకోవచ్చు. ఇంతవరకు అయితే నేను చూసిన దాంట్లో వీళ్ళు మాట్లాడిన దానికి, లేకపోతే వేరే వాళ్ళు వీళ్ళు సజెస్ట్ చేసి నన్ను ఇక్కడ పంపించారు, ఒక 2-3 పెట్టి. వాళ్ళు కూడా కంప్లీట్ హ్యాపీగా ఉండటం. ఇది మాత్రం మేము కూడా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక అన్న బాగుంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఏదైనా వీళ్ళ సహాయం తీసుకొని మేము కూడా బాగా వర్క్ చేయడానికి దీని మీద ట్రై చేస్తూ ఉంటాం. ఇది జనాలకు బాగా ఉపయోగపడేది. నారాయణ అండి, నేను కూడా గుంటూరు నుంచి వచ్చాను. ఈ టెక్నాలజీ యూట్యూబ్లో చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి దీని గురించి తెలుసుకుని ఇది మనం కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చామండి. దీంట్లో మెయిన్ ఏంటంటే మోర్టాలిటీ లేదు, ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ, తర్వాత రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇనిషియల్గా మన ఇండియాలో కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాబట్టి ఇనిషియల్గా కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ లేటర్ ఆన్ ఈ కాస్ట్ తగ్గించే దానికోసం కూడా విశ్వనాథరాజు గారు కొత్త ఎక్విప్మెంట్స్ ఎప్పటికప్పుడు తయారు చేసే దీని గురించి చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ అయ్యి రైతులకి కొంచెం అందుబాటు దీంట్లో వస్తే వాళ్ళకి ఎలాంటి నష్టాలు లేకుండా మంచి ఇన్కమ్, లాసెస్ ఏమి లేకుండా, అంటే మోర్టాలిటీస్ ఇవన్నీ కానివ్వండి. తర్వాత మనం ఆర్గానిక్ ఫిష్ గెయిన్ చేయొచ్చు దీని నుంచి. దానివల్ల తినేవాళ్ళకు కూడా ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము చేయాలి దీన్ని అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. ఈ వర్క్షాప్ కూడా చాలా బాగుంది, బాగా జరుగుతుంది. ట్రెడిషనల్కి దీన్ని అసలు వి కాంట్ ఏబుల్ టు కంపేర్ అండి. ట్రెడిషనల్ చాలా లాసెస్ ఉంటాయి. అది ఎందుకంటే ఈ వైరస్లు ఇలాంటివన్నీ చాలా విధాలుగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి రైతులకి. రీసెంట్గా మనం చూసింది కూడా రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడు మనం ఫిష్ ఇదంతా కూడా ప్రాన్స్ ఇవన్నీ కూడా ఫారెన్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ కంటైనర్స్ రిటర్న్ కూడా కాదు, దాదాపుగా సముద్రంలో పారేశారు. సో ఇలాంటివన్నీ కూడా మోర్టాలిటీ ఉండకపోవడం వల్ల మెయిన్ ఫార్మర్కి ఏదైనా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మాకు ఈ సిస్టమ్ బాగా నచ్చి దీన్ని మేము ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశం వచ్చాం. ఇక్కడ విశ్వనాథ్ గారు కానివ్వండి, క్రావిస్ ఆక్వా కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వీళ్ళని ఫాలో అవుతూ ఫర్దర్గా మేము
గుంటూరులో చేయాలని అనుకుంటున్నాను అండి.